అందరికీ జై శ్రీరామ్. సారీ ఫర్ ద లేట్ వీడియో. పొద్దున్నే వీడియో చేయలేదు, ఏమనుకోకండి. విషయం ఏంటంటే, నేను మార్నింగ్ లేచిన తర్వాత 2 టెంపుల్స్ విజిట్ చేశాను. విజిట్ చేసి అక్కడి నుంచి 3వ టెంపుల్కి వెళ్దామని చెప్పని లొకేషన్ ఆన్ చేసుకుని, నా లొకేషన్లో ఉన్న టెంపుల్ ఎగ్జాక్ట్గా దగ్గరికి వెళ్ళాను. ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను అనగా అది టెంపుల్ కాదు. ఆ లొకేషను టెంపుల్ అని చూపించిన లొకేషన్ ఎందుకు టెంపుల్ కాదు, అది రాంగ్ లొకేషను. ఇప్పుడు ఉంటున్నారు కొంతమంది, వాళ్ళు తిట్టినా తప్పు లేదు, నాకు అంత కోపం వస్తుంది అనమాట. దగ్గర 3 గంటలు బట్టి నడిచాను నేను, లిఫ్ట్ దొరకలేదు. 3 గంటలు బట్టి దగ్గరగా ఎన్ని 10 కిలోమీటర్లు ఇంచుమించు నడుస్తూనే ఉన్నాను నేను, లిఫ్ట్ దొరకలేదు. అయినా సరే వెళ్ళాను, నానా కష్టాలు పడ్డాను. ఎందుకంటే టెంపుల్ లొకేషన్ అది కాదు. లొకేషన్లో ఉన్న లొకేషన్లో టెంపుల్ లేదు, కానీ టెంపుల్ లొకేషన్ పెట్టారు అక్కడ. నానా కష్టాలు పడ్డాను నేను. అది ఇవాళ జరిగిన పరిస్థితి. జీపీఎస్ తప్పు కాదు, గూగుల్ తప్పు కాదు, నేను తప్పు కాదు, ఆ లొకేషన్ పెట్టినోడు తప్పు. అది నమ్మి వెళ్ళాం కదా, ఇవాళ బుక్ అయిపోయాను అనమాట. చీకటి పడిపోయింది, ఎక్కడ పడుకోవాలో తెలియదు, పొద్దున్నే ఏంటో అర్థం కాలేదు. అలా కొంచెం ఎదరికి వచ్చిన తర్వాత ఒక ప్లేస్లో సచివాలయం ఉంటే అక్కడ 10 days పడుకున్నాను. ఇక్కడ వాష్రూమ్స్ లేవు, మార్నింగ్ ఎలా ఫ్రెష్ అప్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఇలాగే మూటమ్మలు సర్దుకుని మళ్ళీ బయలుదేరాలి. అది అది జై శ్రీరామ్. గుడ్ నైట్. పొద్దున్న విజిట్ చేసిన టెంపుల్స్ వీడియోస్ పెడతాను, చూడండి. అందరికీ జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఇప్పుడు మనం త్రిలింగేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నామండి. ఈ ఊరి పేరు నాగులపాడు. చాలా ఫేమస్ గుడి, పురాతనమైన గుళ్ళు ఇవన్నీ నేను చూపించేవి చాలా మటుకు. అందులో ఇదొకటి. త్రిలింగేశ్వర స్వామి అంటే ఏంటంటే, ఒక గుడిలో 3 ఉంటాయి, 3 శివలింగాలు ఉంటాయి. చాలా బాగుంది. అసలు అప్పటి నుంచే ఇంతలాగా చెక్కడం అనేది చాలా గ్రేట్. అసలు మీరు చూడొచ్చు, చాలా మట్టికి ధ్వంసం చేశారు, చూసారుగా మీరు. ఇవన్నీ ఇరగొట్టడం ఏంటి, అవన్నీ ఎంత అరాచకం అంటే అంత అరాచకం. కానీ ఇప్పటికి ఇంకా ఇక్కడ రెన్యువల్ జరుగుతుంది, వర్క్ జరుగుతుంది, చాలా మటుకి పెండింగ్ ఉంది. నాకు తెలిసి ఇంకొక 1 monthలో క్లియర్ అయిపోద్ది. గ్రానైట్ వేస్తున్నారు ఇక్కడ. ఇలాగా ఈ గుళ్ళు పట్టించుకుని మెయింటైన్ చేసేవాళ్ళు ఉన్నారంటే గ్రేట్ అని చెప్పుకోవాలి. చూస్తున్నారా, అప్పట్లో ఎంత చక్కగా చెక్కడం, మిషనరీ అవన్నీ ఉన్నాయంటే మీరు నమ్మగలరా? చూడండి, సేమ్ ఈ టెంపుల్స్ ఇలాగా అప్పట్లో మహారాజులు అలా కట్టించడం అంటే గ్రేటే కదండి. మెయిన్ ఎక్కువగా వీళ్ళు ఏంటంటే ధ్వంసం చేసే శివాలయాలు ధ్వంసం చేస్తున్నారు మెయిన్ టార్గెట్ చేసుకుని. అలా చాలా మటుకు శివాలయాలు మీరు చూడొచ్చు ధ్వంసం అయిపోయి ఉన్నాయి. కానీ ఇప్పుడు బాగా ఎండోమెంట్ గారి ద్వారా కానీ దేవాదాయ శాఖ వాళ్ళు తీసుకోరలే, కానీ దగ్గరుండి ఎవరో ఒకళ్ళు అలా హెల్ప్ చేస్తూ ఇలాగ టెంపుల్స్ని మెయింటైన్ చేస్తున్నారంటే గ్రేటే. చాలా బాగుందండి. ఇప్పుడు ఎవడైనా సరే ఇప్పుడు ఈ టైంలో మిషనరీ వాడి ఇంతలాగా చెక్కగలరని మీరు అనుకుంటున్నారా? అసాధ్యమైన పని. ఇలాంటి శిల్పకళ ఇప్పుడు ఎవరైనా చెక్కగలరా? దేవుణ్ణి ఏం చేయలేక గుళ్ళ మీద చూపించారు ప్రతాపం అప్పుడు ఉన్నవాళ్ళు. దేవుణ్ణి ఏమి చేయలేక పనికి మాలినోళ్ళు అప్పట్లో ఉన్నవాళ్ళు ఇలా ధ్వంసం చేయడం చాలా దారుణం అండి. అసలు వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి, ఎరగొడతాం, నాశనం చేయడం తెప్పించి. ఇప్పుడు నాకు ఇక్కడ లొకేషన్ వస్తుంది, నెట్వర్క్ ఆన్లో ఉంది కదా, అప్పుడు నేను ఈజీగా నాకు చూడడానికి అవకాశం ఉంటుంది. ఇది పురాతనమైన గుడి. అంటే అక్కడున్న
త్రిలింగేశ్వర స్వామి టెంపులే ఇది, పాతదే. దీని తర్వాత అదనమాట. ఓకే ఫ్రెండ్స్, హాయ్ ఎవరీవన్, అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడు మనం ఉన్నది ఉండ్రుగొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. నేను టెంపుల్స్కి వెళ్ళడం నాకు పెద్ద సమస్య కాదు. కష్టమైన నష్టమైన నడిచైనా సరే, ఒక్కొక్కసారి తిట్టుకున్నా, లేదా ఒక్కొక్కసారి నాకు లిఫ్ట్ దొరికినా, ఎలాగోలా సులువైన అసహనంగా అయినా సహనంగా అయినా సరే చేరుకోగలను. కాకపోతే ఏంటంటే లొకేషన్లు ఒక్కొక్కరు తప్పుగా లొకేషన్లు పెడుతున్నారు, దానివల్ల నా టైం వేస్ట్ అవుతుంది. అది నా బాధ. టెంపుల్ అయితే ప్రశాంతంగా ఉందండి. చెట్టు జనం కూడా ఎవరు పెద్దగా లేరు, కొండ పైన కదండి, అది చాలా బాగుంది. కోనేరండి పక్కన. ఇలాగా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. చూసినందుకు ఓం నమో నారసింహాయ నమః. గుడికి పక్కనే ఆనుకుని స్టెప్స్ ఉంటాయి, అంటే ప్రదక్షిణ, గుడి ప్రదక్షిణకి. అర్థమైంది మీకు? లోపల ప్రదక్షిణ చేయడం కుదరదు, ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం కోసం అలా రౌండ్గా ఉంటాయి స్టెప్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. జై శ్రీరామ్.